నమస్తే, వెల్కమ్ టు లియో. నితిన్ గతంలో మార్చలే నియోజకవర్గం అంటూ ఒక మాస్ అపీల్తో వచ్చినా సరే అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే మొత్తానికి ఇప్పుడు రాబిన్ హుడ్ అంటూ వచ్చేస్తున్నాడు. ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఎలా ఉంది ఏంటి, మొత్తానికి ఈసారైనా సరే ఒక సక్సెస్ కొట్టబోతున్నాడా? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నితిన్ మనం చూస్తున్నాం. అయితే గతంలో మంచి హిట్లు వచ్చినా సరే ఈ మధ్య కాలం మాత్రం వెనకబడ్డాడని చెప్పి గతంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక రాబిన్ హుడ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? హిట్ కొడతాడా లేదా అంటే ఏం చెప్తారు? అంటే టైటిల్ చూస్తేనేమో చాలా పవర్ఫుల్గా ఉంది, ట్రైలర్ చూస్తేనేమో కామెడీగా ఉంది. అంటే కామెడీ పాళ్ళు ఎక్కువ ఉండేట్టుగా మనకు అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ పెట్టారు కాబట్టి కామెడీ పెట్టాలనుకున్నారో లేదు తెలియదు, కానీ పంచడాగులు అయితే బాగానే పేలినాయి. ఇంకొకటి ఏంటంటే నితిన్కి హిట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఒక వెంకీ కుటుంబం లాంటి డైరెక్టర్ పడ్డాడు చేతిలో. వెంకీ కుటుంబం అంటే కొద్దిగా సినిమా మీద హోప్స్ రావడానికి కారణం వెంకీ కుటుంబంలో అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రాబిన్ హుడ్ అంటే పెద్దలను దోచుకుని పేదలకు పెట్టడం అనే అర్థం. అది కూడా ఒక దోపిడీదారుడుగానే మరి మనకి కొన్ని సన్నివేశాలు చూసుకుంటే ఏం దోచుకుంటున్నాడు ఏంటి అనేది మనం సినిమా చూస్తే కానీ అర్థం కాదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే కామెడీ టచ్ అయితే ఎక్కువగా ఉంది. అలా ఉంది ఈ ట్రైలర్ అయితే. అయితే మనం చూసుకుంటే నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఏదైతే ఈవెంట్లలో కూడా ఇక డేవిడ్ వార్నర్ని హైలైట్ చేస్తూ డేవిడ్ వార్నర్తో కొన్ని సీన్లు, డేవిడ్ వార్నర్కి ఎలా ఒప్పించారు ఏంటి అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలంటే డేవిడ్ వార్నర్ అసలు ఈ సినిమా ఒప్పుకోవడం కూడా విశేషమే. ఇప్పుడు ఆసీస్ క్రికెటర్గా అతను మంచి ఫామ్లో ఉన్నప్పుడు కూడా అతనికి వాళ్ళు కొన్ని డ్యాన్సులు చేయడం కానీ, అల్లు అర్జున్ సంబంధించిన మూమెంట్ స్టెప్స్ వేయడం అన్నీ అప్పుడు పాపులారిటీ వచ్చింది బాగా. అంటే తెలుగు పాటల మీద లేకపోతే వాటి మీద తెలుగు హీరోల డ్యాన్సుల మీద అతనికి ఉన్న అభిమానం ఏంటి తెలియదు, కానీ మొత్తానికి వెంకీ కుటుంబాలు కానీ వీళ్ళు ఎలా ఒప్పించారో తెలియదు. ఈ సినిమాలో యాక్ట్ చేయడం కూడా విశేషం. మరి వచ్చిన వెంకీ కుటుంబాలని మరి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నవ్వించడం అన్నాడు, ఎందుకన్నాడు తెలియదు, కానీ ఆయనకి సెటైరికల్గా కామెడీగా నీకు పుష్ప స్టెప్పులు కావాల్సి వచ్చినాయి అంటూ కొద్దిగా ఎటకారంగా మాట్లాడటం కానీ ఆయన మాటలలో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ అయితే కొద్దిగా హర్ట్ అయ్యారనేది బయటికి వార్తలు అయితే వస్తున్నాయి. అతను ఏంటంటే పంచి డైలాగుల కోసం వాడు వీడంటూ మాట్లాడటం వల్ల అంత పెద్ద క్రికెటర్ని వాడు వీడంటూ ఏంటి, సినిమా వాళ్ళతో పోల్చుకుంటే క్రికెటర్లకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, ఇమేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సినిమా హీరోలు కూడా క్రికెట్ చూడటానికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ తోపులు ఎవరంటే క్రికెటర్లే. అలాంటిది మరి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదేమో అనేది ఒక వర్గం అభిప్రాయం. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి రాబిన్ హుడ్ అనగానే మీరు అన్నట్టుగా చాలా పవర్ఫుల్ టైటిల్. ఏదన్నా పెద్దవాళ్ళని కొట్టడం కావచ్చు, లేదా బ్యాంకులు కొట్టడం కావచ్చు, పేదలకు పంచడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తాం. సో వాస్తవానికి రాబిన్ హుడ్ ట్రైలర్ రాకముందు అందరూ కూడా అనుకుంది ఈసారి పవర్ఫుల్ ప్యాకేజ్తో రాబోతున్నాడు నితిన్. సో ఖచ్చితంగా ఈసారి ఒక మంచి సక్సెస్ కొడతాడని చెప్పి. సో కామెడీగా ఉన్న సినిమా హిట్ అవ్వచ్చు, అది వేరే విషయం. కాకపోతే రాబిన్ హుడ్ టైటిల్ దీనికి యాప్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకు రాబిన్ హుడ్ టైటిల్కి చూస్తున్న ట్రైలర్కి ఎలా అనిపించింది? అదే టైటిల్ అయితే సీరియస్గా ఉంది. రాబిన్ హుడ్ అంటే ఏదో ఊహించుకుంటాం మనం సాధారణంగా, కానీ ఇది ఇప్పుడు మాస్ట్రో సినిమా ఉంది, అది హిందీ సినిమాకి ఒక రీమేక్గా అప్పుడు వచ్చింది. తర్వాత మాచర్ల నియోజకవర్గం కానీ, మాస్ట్రో కానీ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కానీ అవన్నీ పెద్దగా ఆడల. కానీ 2023లో తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమా రావటం, ఈ వచ్చిన సినిమా మీద మరి వెంకీ కుటుంబల సినిమా కావటం వల్ల కొంత హైప్ వచ్చింది, కానీ ఫ్లాప్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హీరో డౌన్ అయినట్లు చెప్పాల్సి వస్తుంది. మరి ఈ సినిమా చూసుకుంటే మన రాబిన్ హుడ్ టైటిల్కిను దాంట్లో కామెడీ సన్నివేశాలకి కొందరు కుదరకపోయినా పంచ్ డైలాగులు అయితే పేలుతున్నాయి. అంటే కామెడీని పండించడంలో నితిన్ చేయగలడా లేదా అనేది పక్కన పెడితే కామెడీని పండించే పాత్రలు ఉన్నాయి కాబట్టి పంచ్ డైలాగుల పరంగా పెట్టుకుని ఉండొచ్చు. బహుశా ఒక డిఫరెంట్ జానర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది నితిన్కి. కానీ రాబిన్ హుడ్ టైటిల్ మళ్ళీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే మనం సినిమా చూస్తే కానీ చెప్పలేము. సో నితిన్కి హిట్లు మాత్రం చాలా దూరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే రాబిన్ హుడ్తోనైనా సరే అది ఛేదించవచ్చా? ఖచ్చితంగా హిట్ కొట్టే అవకాశం ఉందా లేదా? ట్రైలర్ చూస్తే మీకేమనిపించింది? ట్రైలర్ చూస్తే మనకి పర్లేదు అనిపించింది. ఇవాళ జనం కామెడీని బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మరి శ్రీలీల పాత్ర కూడా ఒక పవర్ఫుల్ పర్సన్ లాగా మనకి పాత్ర కనిపిస్తుంది. ఇతని పద్మశ్రీ అవార్డుకి రిఫర్ చేయండి అంటూ డైలాగులు ఉన్నాయి కాబట్టి ఒక బాగా ఇమేజ్ ఉన్న దాంట్లో నెరేషన్లో చెప్పారు చాలా పవర్ఫుల్ పాత్ర అనేది మనకు అర్థమవుతుంది. మరి నితిన్కి ఆ పాత్రకి ఉండే కాంబినేషన్ సన్నివేశాలు ఎలా ఉంటాయి, యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయి, కామెడీ సన్నివేశాలు ఎలా ఉంటాయి, మరి ఓవరాల్గా ఏంటంటే వెంకీ కుటుంబం సినిమా కాబట్టి కొంత హైప్ ఉంది. మార్చి 28 రిలీజ్ కాబట్టి రిలీజ్ టైం కొంత బ్యాడ్ అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీర ధీర సూర పార్ట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది.
విక్రమ్ సినిమా, మరి తర్వాత L2 ఎంపురాన్ అది రిలీజ్ అవుతుంది. ఇన్ని సినిమాలతో కలిపి ఈ సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇబ్బందికరం అని చెప్పాల్సి వస్తుంది. అది కాక మనం చూసుకుంటే చాలా కాలం నుంచి హిట్ లేనటువంటి ఒక నితిన్కి ఇది గుడ్ టైం కాదు, బ్యాడ్ టైం అని చెప్పేసి అయితే అంటున్నారు. సో వాస్తవం చూసుకుంటే మిగతా ఏదైతే సినిమాలు రాబోతున్నాయో ఆ సినిమాలకి వీటికి నిజంగా ఎంతవరకు పోల్చొచ్చు అంటారు? అంటే అవి పెద్ద బడ్జెట్ సినిమాలండి. ఇప్పుడు వీర ధీర సూర ఆ సినిమా చూసుకుంటేనేమో పార్ట్ 1 రాకుండా పార్ట్ 2 వస్తుంది. అంటే పార్ట్ 1 ఏంటంటే ప్రిక్వెల్ అనుకోవాలి. కాబట్టి అదొక ప్రయోగం చేశారు దానికి. అలాగే మరి ఎంపురాన్ సినిమా లూసిఫర్కి సీక్వెల్, మరి 2 సీక్వెల్స్ పెద్ద సినిమాలు, బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలు. వాటితో ఈ సినిమా రిలీజ్ అవ్వటము, ఇంకా ఇదే వారంలో కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వటం అనేది ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అయితే ఒకవేళ హిట్ వస్తే ఏముంది ఆటోమేటిక్గా, ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది, ఆ టైంలో పెద్ద సినిమాలు ఉన్నాయి, అయినా లక్కీ భాస్కర్కి హెల్ప్ అయింది. కాబట్టి ఈ సినిమా కూడా మనం అలాగే చూడాల్సి వస్తుంది. ఏదేమైనా నితిన్కి హిట్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ తమ్ముడు సినిమా వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉన్నాడు కాబట్టి అదే పేరుతో ఇంకో సినిమా చేస్తున్నాడు. మరి ఆ తమ్ముడికి పోలిక లేకపోయినా కానీ తమ్ముడి మీద కూడా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే తమ్ముడికి ప్లస్ అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి రాబిన్ హుడ్తో రాబోతున్నటువంటి నితిన్ మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి నెక్స్ట్ తమ్ముడు సినిమా కూడా మంచి సక్సెస్ కొట్టాలని ఆశిద్దాం. నమస్తే. వస్తాయండి.